ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. 1వ తారీఖు నుండి 5వ నెల 15వ తారీఖు వరకు 2025 మేషరాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. 1వ తారీఖు నుండి మే 15 వరకు 2025 మేషరాశి వారికి ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని అందజేస్తున్నాయని తెలియపరుస్తున్నాము. జన్మములో రవిగ్రహం ఉన్నాడు. సుఖము శాంతులకు దూరంగా ఉంటారు. అనుకున్న పనులు అన్నీ కూడా ఆలస్యముగా నెరవేరతాయి. అలాగనే కుజగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నాడు. వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతున్నది. విరోధులుంటారు. మనకు తెలియనటువంటి శత్రువులు మన వెనక భాగంలోనే ఉంటారు. అలాగనే అనారోగ్యం కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. రుణబాధలు పెరుగుతాయి. వచ్చిన ధనమంతా ఖర్చు అయిపోతున్నది. వ్యాపార వ్యవసాయం అంతా కూడా కాస్త నష్టం రావటానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించవలేను. అలాగనే ధనస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. మేషరాశి వారికి గ్రహాలన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నా కానీ గురుడు మానవుడికి జీవితంలో గురువు యొక్క అనుగ్రహము కావాలా. గురువు యొక్క అనుగ్రహము మేషరాశి వారికి విపరీతమైన రాజయోగము కలగటానికి అవకాశం ఉన్నది. అన్ని గ్రహాలు బాగులేకపోయినా కానీ గురుడు మాత్రం విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తున్నాడు. ధనస్థానంలో గురుగ్రహము ఉండటము వలన శరీర సుఖము, కీర్తి, ప్రతిష్టలు, ధనధాన్య వృద్ధి, వ్యాపార వ్యవసాయ ఉద్యోగము, అన్ని రంగముల వారికి చిత్ర పరిశ్రమ, నాటక పరిశ్రమ, డాక్టర్లు, ఇంజనీర్లు, ఏ వృత్తుల్లో చేసేవారికి గురుబలము మేషరాశి వారికి విశేషమైన రాజయోగాన్ని ఇస్తుంది. అందులో సందేహము లేదు. ఈ రాజయోగము వల్ల చేసే పనుల యందు విజయవంతముగా సర్వశుభాలు కలగటానికి అవకాశం ఉన్నది. ధన కటాక్షము కలగటానికి అవకాశం ఉన్నది. మంచి కీర్తి పలుకుబడి బాగా వస్తున్నది. అలాగనే శుక్రగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. ధననాశనము, గృహములో చిక్కులు, కలతలు, బాధలు, నష్టాలు కలుగుతాయి. అలాగనే శని కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. ఈ మేషరాశి వారికి అన్ని గ్రహాలు, శని, శుక్రుడు గ్రహము అన్ని వ్యయస్థానంలో ఉన్నాయి. నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే గురుబలము బాగా చక్కగా ఉన్నది కాబట్టి విశేషమైన రాజయోగాన్ని ఇస్తాడు జీవితంలో. అయితే మీకు కలిసొచ్చే తారీఖులు తెలియపరుస్తున్నా. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మధ్యాహ్నం వరకు విశేషమైనటువంటి ఏ వ్యాపార వ్యవసాయ ఉద్యోగము నూతన ప్రయత్నాలు చేసేవారికి 1వ తారీఖు, 2వ తారీఖు మే నెలలో, 3వ తారీఖు ఈ తారీఖుల్లో మీరు ఏదైనా నూతన ప్రయత్నం చేయండి, విశేషమైన లాభం పొందండి. అలాగని 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు కూడా మధ్యాహ్నం వరకు మీకు 10వ తారీఖు మధ్యాహ్నం వరకు విశేషమైన రాజయోగం ఉంటుంది. చెయ్యండి, ప్రయత్నించండి, విశేషమైన లాభం పొందుతారు. 11, 12 ఈ డేట్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే చంద్రబలము, చంద్రుడి యొక్క స్థితి మీకు బాగా ఉన్నది కాబట్టి ఆ టయాల్లో ప్రయత్నం చేయండి, విశేషమైనటువంటి లబ్ధి పొందుతారు. అందులో సందేహం లేదు. ఆయురారోగ్యముగా వర్ధిల్లుతారు.